ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ తేదీ జూన్ నెల 25వ సంవత్సరంలో తిరుగా ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ దినము పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక నిగూఢమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరమగీతములు 1వ అధ్యాయము 6వ వచనానికి వస్తాం. ప్రియులారా, నిన్నటి వరకు 5వ వచనం మనము ధ్యానం చేశాం. ఈ దినము 6వ వచనానికి వద్దాం. ఈ 6వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనం చేయండి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. పిల్లరా, అంతకు పూర్వము 5వ వచనంలో నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని సూలిమితి చెప్తూ యెరూషలేము కుమార్తెలతో 6వ వచనంలో అసలు నేను నల్లని దానను ఎందుకయ్యాను అని చెప్తోంది. ఇక్కడ నేను నల్లని దాననని చిన్న చూపులు చూడకుడి. నేను నల్లని దానను ఎందుకయ్యాను అంటే, నేను ఎండ తగిలిన దానను. అసలేంటమ్మా, నీకెందుకు ఎండ తగిలింది అంటే, నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు నన్ను కావలి కత్తెగా ఉంచారు, నేను ఎండలో తిరిగాను. అయితే నా సొంత తోట నేను కాయకపోతుంది. నా సహోదరులు ఉంచారు కానీ నేను కాయలేదు అంటుంది. ఈ వచ్చిన భాగంలో పిల్లల 5 భాగాలనుగా ఈ యొక్క వచనాన్ని మనం విభజించుకుంటే కొంతవరకు కొన్ని విషయాలు మనకు అవగాహన అవ్వడానికి అవకాశం ఉంటుంది. 5 భాగాలుగా. 1, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, ఫస్ట్ది. 2వది, నేను ఎండ తగిలిన దానను. 3వది, సహోదరుల కోపము. 4వది, ద్రాక్ష తోటకు కావలి కత్తె. 5వది, సొంత తోటను కాయకపోవడం. ఈ 5 భాగాలు కొంతవరకు ఆత్మదేవుడు మనతో ఏ విధంగా మనల్ని నడిపిస్తాడో, ఏ విధంగా ఈ 5 భాగాల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడో మనము కొంచెం గమనం చేసుకుంటూ జాగ్రత్తగా ప్రియులరా దేవుని వాక్యాన్ని విందుముగాక. హల్లెలూయా. మొట్టమొదటిది ఈ దినము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. నల్లని దాననని చిన్న చూపు చూడకుడి. లోకము ఒక వ్యక్తిని చులకనగా చూడడంలో చాలా గ్రేట్ అండి. ఈ లోక సంబంధాలు ఒక వ్యక్తిని చులకనగా చూడడం, ఒక వ్యక్తిని తీసిపారేయడం, ఒక వ్యక్తిని గాయపరచడం మాటలతో, ఒక వ్యక్తిని త్రోసివేయడం, ఇది లోక సంబంధమైన ప్రేమ. ఇది లోకములో జరిగే ఒక తంతు. అసలు ఇది సాతాను యొక్క మెంటాలిటీ. వాడి యొక్క అభిరుచులు ఈ విధంగానే ఉంటాయి. ఏంటి? తోటివారిని చిన్నచూపు చూడడం, తోటివారిని త్రోసివేయడం,
తోటి వారిని లెక్క చేయకపోవడం, తోటి వారిని మాటలతో గాయపరచడం, తోటి వారిని తక్కువగా చేసి మాట్లాడడం. ఈ పనులన్నీ చేసేది ఎవడు? ఈ మెంటాలిటీ ఎవరిది? మెంటల్గా అడుగున్నాడు కదా మనకు, సాతాన్. లోకం అంటేనే సాతాన్ కదా ప్రియులారా. ఈ లోకాన్ని ఏలే అధిపతి ఎవడు? ఈజ్ ద సాతాన్. కాబట్టి ఈ లోకము అలాంటిది. ఈ లోకం ప్రేమ కూడా ఎలాగ ఉంటుంది? లోకం ప్రేమ స్వార్థమైన ప్రేమ. అసలు స్వార్థము, నేను చెప్పాను, మన పుట్టుకలోనే స్వార్థం ఉంది. ఈ లోకము చూపు, లోకము ప్రేమ. అదే మనం ఒకసారి దైవికంగా పోతే దేవుని చూపు, దేవుని ప్రేమ. ఎవరిని? దేవుడు ఎప్పుడన్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైనా ఎవరినైనా చిన్న చూపు చూశాడా? ఎవరినైనా తక్కువగా చూశాడా? ఎవరినైనా చులకనగా మాట్లాడా? ఆయన ఎంత గొప్ప ఒక వ్యక్తిని గౌరవించేవాడంటే, అది ప్రేమ ఉంటేనే ఆ గౌరవం ఉంటుంది. వ్యభిచారం చేత పట్టబడి అక్కడ వారందరూ ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసయ్య దగ్గర కూర్చోబెట్టి చుట్టూ రౌండ్ వేసి రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఆ స్త్రీని వాళ్ళు నానా రకాలుగా హేళనగా, చాలా చులకనగా, అసలు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఎంత ఘోరగా మాట్లాడి ఉంటారంటే ఇక మనం అవి తలంచుకోకూడదు. అంత ఘోరంగా మాట్లాడి ఉంటారు. ఎందుకంటే ఆ చేసే పని మంచిది కాదు. ఆ దినాల్లో వ్యభిచారం చేత పట్టబడిన ఎవరైనా సరే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి యేసయ్య దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు ఆ పని అక్కడ చేసుకోవచ్చు కదా. కాదు కాదు కాదు, ఇక్కడ యేసయ్య మీద నేరం మోపాలని ఆ స్త్రీని తీసుకొస్తారు. అప్పుడు ఆ ప్రభు వారు వాళ్ళతో చెప్పేదేదో చెప్తాడు. నేరం చేయని వాళ్ళు ఎవరో ముందు రాయేయమంటారు. వాళ్ళ నేరాలని నేల మీద రాసేస్తుంటాడు. వాళ్ళందరికీ స్క్రీన్ మీద కనపడిపోతాయి. రాళ్ళు అది విసిరేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ స్త్రీని సంబోధించే ఆ సంబోధన చూడండి. అమ్మా, ఒక వ్యభిచారం చేత పట్టబడి ఒక దోషి, ఒక పాపి, ఆ ఊరు చెడ్డది చంపేయాలి అని రాళ్ళు ఎత్తుకొని వచ్చి అలాంటి ఒక స్త్రీని అమ్మా అని పిలుస్తాడండి. అది ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చిన్న చూపు చూడడు. లోకం ఎప్పుడు చిన్న చూపే చూస్తుంది. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనం ప్రేమించకుండానే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అదే దేవుని ప్రేమ. చిన్న చూపులు లోక సంబంధమైనవి. ఇందాక చెప్పాను, ఒకరిని తక్కువగా చూడడం, ఒకరిని కించపరచడం, ఒకరిని ఎగతాళి చేయడం, ఒక్కొక్కరిని మాటలతో బాధ పెట్టడం, శత్రుత్వం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా చిన్నచూపు చూడటంలో. ప్రేమించలేకపోవడం, ఇవన్నీ లోక సంబంధమైనవి. మానవుని ఈ లోక స్థితిని బట్టి గౌరవిస్తారు. ఏమండి, బాగా ధనం గలవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎలాంటి వారైనా పర్వాలే,
అంటే వాళ్ళు నిన్ను గౌరవించకపోయినా, ఒకవేళ వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండకపోయినా, ఒకవేళ అనేక మార్లు నిన్ను బాధ పెట్టున్నా, వాడు బాగా డబ్బు గలవాడు కదా, మరొకసారి పని పడద్దేమో అని చెడ్డవారిని కూడా వాడి స్థితిని బట్టి లోకం వాడిని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, కాబట్టి ఆదరిస్తుంది, సహాయం చేస్తుంది. కానీ ప్రియులారా, దేవుని మానవుని దైవిక స్థితిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు. ఆయన ఎప్పుడు సహాయం చేసే దేవుడు, ఆయన ఎప్పుడు అభిమానించే దేవుడు, ఆయన ఎప్పుడు ప్రేమించే దేవుడు, ఆయన నీకై ప్రాణమిచ్చిన దేవుడు, నీకు ప్రాణమిచ్చి నిన్ను రక్షించిన దేవుడు. కావున ప్రియా దేవుని బిడ్డలారా, చిన్న చూపు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. రేపు మరలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. వీలైనంత మటుకు దేవుని బిడ్డలమైన మనం ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడడము తగదు. యేసయ్య అందుకేనండి ఒక్క మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే అర్థం ఏంటి? నిన్ను ఎలాగో ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా ఆ విధంగా ప్రేమించు. ఇక ఆ మాటలోనే సర్వస్వం ఉంది. దేవుని ప్రేమను అక్కడ మనం కనపరచాలి. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడదు. కావున ప్రియులారా, ఈ లోకంలో జీవించే మనము ప్రతి వ్యక్తిని మనం ప్రేమించాలి. మన మాటల చేత, మన చూపుల చేత, మన తలంపుల చేత ఎవరినేని ఏ నిమిషమేని కష్టపెట్టకూడదు. ప్రియులారా, ఆ దేవదేవుని కృపాతిశయమును బట్టి మనం ఈ లోకములో ఇంతవరకు జీవించగలుగుతూ ఉన్నాం. ఆ యేసయ్యే మనలను ప్రేమించకపోతే, ఆ యేసయ్యే మనకి కృప ఇవ్వకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారం కాదుగా. మన ఆ ప్రభువు చూపిన ప్రేమను ఇతరులకు పంచుతూ ఈ లోకంలో జీవించదము కాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుల స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మలోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం.